హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాజాసాబ్ రిలీజ్ అయింది. సో థియేటర్లో హడావుడి కూడా షురూ అయింది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ మొదలైంది. అంతా బాగానే ఉంది. కానీ కొందరు రివ్యూయర్స్ చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అందరికీ సినిమా నచ్చాలని లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక మూవీ తీసి దాన్ని మన అందరి ముందుకు తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేయాలంటే ఎంత కష్టపడాలి, దాని వెనక ఎంతమంది ఎన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేసి ఉంటే ఆ మూవీ రెడీ అవుతుంది. మనం ఆఫ్టర్ ఆల్ ఒక 3 hours మూవీ చూసి బాలేదని మన ఒపీనియన్ పెట్టేస్తాము. కానీ వాళ్ళు లైఫ్స్ పెట్టి మూవీని తీస్తారు. నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. ఈ రివ్యూయర్స్ ఉన్నారే ఈ మధ్య, వీళ్ళే జడ్జెస్ అయిపోయి సినిమాని జడ్జ్ చేసేసి బాగుంది బాలేదని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి సినిమాలకున్న వాల్యూని పోగొడుతున్నారు. అసలు రాజాసాబ్ ఏంటి? మాస్ యాక్షన్ కాదు, సీరియస్ డ్రామా కాదు, హాలీవుడ్ లెవెల్ హారర్ కాదు. ఇది ఒక హారర్ ప్లస్ కామెడీ ప్లస్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఈ జానర్లో లాజిక్ కన్నా ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, టైమింగ్ ముఖ్యం, ఫన్ ముఖ్యం అని అర్థం కాకుండా ఇందులో లాజిక్ లేదు అనడం ఏంటి నాకు అర్థం కాదు. ఒక సినిమా వెనుక 100 మంది కష్టం, డబ్బు, టైం, ఎఫర్ట్స్ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఏ డైరెక్టర్ అయినా సరే సినిమా నచ్చాలి, అందరికీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలనే తీస్తారు. వాళ్ళేమి మనల్ని కావాలని డిసప్పాయింట్ చేయడానికి తీయరు. అంతేకాని ముందుగానే మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేసి సినిమాకి వచ్చే వాళ్ళని కూడా రాకుండా చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రివ్యూయర్స్ ఎవరైతే బ్యాడ్గా చెప్తున్నారో మీ ఒపీనియన్ చెప్పండి, అంతేగాని వెళ్ళకండి, మీరు డిసప్పాయింట్ అవుతారు, మీరు వెళ్ళినా వేస్టే అనే మాటలు చెప్పకండి. దయచేసి మీ ఒపీనియన్స్ని ఇతరుల మీద రుద్దకండి. వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళని చూడనివ్వండి. వాళ్ళకి నచ్చితే నచ్చిద్ది, లేకపోతే లేదు, అంతేగాని క్రిటిసైజ్ చేయకండి.